హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రంజిత్. చెప్పు దెబ్బలు తినాలి, చిపురు కట్టే పలగాలి, చెప్పులు తినాలి, చెప్పులో దండ వేసుకోవాలి. మన అవసరం ఉంటే వాళ్ళు బిర్యానీ తెచ్చిపెట్టిన తినాలి, వాళ్ళు కాళ్ళు మొక్కిన తినాలి. బాబేలు కూడా మంచోళ్ళు. చెప్పు దెబ్బలు తినాలి, చెప్పు దెబ్బలు తినాలి, చిపురు గట్టలు ఇరగాలి. మై నేమ్ ఇస్ రంజిత్. హాయ్ రంజిత్. గుడ్ నైట్ అన్నలకు, పెద్దలకు, చిన్నలకు, బాబాయ్లకు. మన మన ప్రకాశ్ అన్న గారి నాయకమద్దిల్లా పొద్దుగాలు ఎత్తాం, చేపప్పులు ఎత్తాం, అన్నం తింటాం. చెప్పు దెబ్బలు వరాలి, మన పని మనం చేయాలి, బాయిల కథ చేయాలి, పంపు కొట్టాలి, రెండో సరపన ఏదైనా కలిపి కొట్టాలి. ఊరియా దిగేది పొద్దుగాల పాత సూర్యమేసి కథ ఉన్నది. సరే అయితే మేము చెప్పు దెబ్బలు వరాలి, పని చేయాలి, బట్టలు మొయ్యాలి. సూర్యమేసి కాదు మంచోళ్ళు. సూర్యమేసి సార్ మంచోళ్ళు, అన్నం పెడుతుంది అందరికీ. మేదారం అత్తే సారు మంచోళ్ళు. మేదారం అత్తే సారు మంచోళ్ళు. పొద్దుగాల అందరికీ అవసరం ఉంటే 100 రూపాయలు కూడా ఇస్తారు. సతీష్ అన్నయ్య బోళ్ళు మంచోళ్ళు సారు. పొద్దుగాల లేచి మై నేమ్ ఇస్ రంజిత్, ఫాదర్ నేమ్ ఇస్ రంజిత్. మన సరే మమ్మీ అరుణ బతుకుతేరు కోసం దుకాణం పెట్టుకున్నాం, బిజినెస్. తమ్ముళ్ళు మంచిగా ఉండాలి, బాబాయ్లు మంచిగా ఉండాలి, అంతా జీసస్ అద్దాలు కూడా మంచిగా ఉన్నాయి. పేరున అందరికీ నమస్కరించిన అందరికీ ధన్యవాదాలు. రేవూరు ప్రకాశ్ నగరి నాయకమద్దిలాగా ఇక్కడ అన్నం కూడా దొరకకుండా ఘోరంగా ఉండే పరిస్థితి ఇక్కడ. గది పరిస్థితి. అద్దాలు ఎందుకు పెట్టుకుంటాను మనం? అద్దాలు కళ్ళకు ఎఫెక్ట్ కాకుండా. ఏం ఎఫెక్ట్ అయితే కూలింగ్ అదే కదా, కష్టపడితే అంతే కదా. కళ్ళ కష్టపడద్దా? జై కాంగ్రెస్. అయితే రంజిత్, ఫాదర్ నేమ్ ఇస్ రవి, సోదర్ మీ సిస్టర్ మీ రాయేష్, అమ్మ పేరు అరుణ. మనది హన్మకొండ డిస్టిక్. మై నేమ్ ఇస్ రంజిత్. మన ఊరు, మన కామారం, అందరూ బాగుండాలి, చెప్పు దెబ్బలు పడాలి, గదివాళ్ళు కొట్టాలి. అవసరం ఉంటే బతుకు తెరువు కోసం దాయితోళ్ళు ఉన్నారు, కానీ ఎంటికలు తప్ప దేని పని అన్నవాళ్ళు మంచోళ్ళు. బతుకు తెరువు కోసం ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. అందరూ మంచిగా ఉండాలి. పొద్దుగాల అవసరం ఉంటే ఈయన బంది పొద్దుగాల బొమ్మంటారు. అందరూ మంచోళ్ళు. ఇక శ్రీనాథ్ అన్న కూడా మంచోళ్ళే, కానీ నేత్ర అన్న కూడా మంచోళ్ళే. డప్పు కొడుతాను అన్న ఇక బతుకు తెరువు కోసం. మనం కూడా అట్లా కాకుండా చేయొద్దు. పొద్దుగాల హాస్పిటల్ పోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. మన ఇంకొక నెల అయితే పండుగ, ఇక ఆగస్ట్ 15కు ఎంజాయ్ చేయాలి. ఖాళీలో పోయి. ఏం పండుగ ఆగస్ట్ 15కి? ఇదే మన ఇది లేదా అన్న, గాంధీ సార్ పాపది. ఆగస్ట్ 15 గాంధీ సార్ కదా, అంబేద్కర్ సార్ గారి నాయకమద్దిల్లాలి. ఇప్పుడు 15 సంవత్సరం అంతే అన్న. 15 తారీఖు అంబేద్కర్ పుట్టినరోజు అనుకోను, అంతే అన్న. ఆగస్టు 15కి అంబేద్కర్ పుట్టినరోజా? తెలంగాణ జయశంకర్ సార్ గారి నాయకమద్దిల్లాలి. 2వ తారీఖు ప్రతి స్కూల్లో 2వ తారీఖు ఎత్తుతారు. ఏ 2వ తారీఖు? జూన్ 2కు ఎత్తాలి తప్పకుండా. అందరికీ నమస్కరించిన అందరికి పేరున గల్లీలో సరే ముందరు కాపాలి అందరికీ సంఘం, మన పెద్దలకు అందరికీ పొద్దుగాల లేచి మన పని మనం చేసుకోవాలి. పొద్దుగాల బయటికి పోతా అందరు మంచిగా ఉండాలి. మా ఊళ్ళో అంతే ఇక వేస్ట్ కానీ మంత్రాలు అన్నారు అన్న. గట్లా మన లెక్క ఉందరుగా, అంతే అన్న. గది మనకు పిచ్చిలు ఎత్తాను, అంతే అన్న. మన ఇప్పుడు ఈర కూర్చుంటాం అయితే, అంతే అన్న. మంత్రాలు ఎవరు చేస్తారు ఉన్నారు ఇక. మా సరే మా తమ్ముని చనిపోయింది, అంతే అన్న. మన వాళ్ళు మన బాబాయ్ కొడుకు అనుకో అయితే చనిపోయింది, కానీ చచ్చిపోయాడు. మంత్రాలతో చనిపోయింది. ఇవాళ చేసిళ్ళు ఊళ్ళో ఉన్నారు మనకన్నా కామారన్నా. అట్లా మన లెక్క ఉన్నారు కానీ తర్వాత ముచ్చింది, అంతేనా. మనం వాళ్ళ దగ్గర మాట్లాడతారా? మాట్లాడతారు. మనం ముగ్గురం పోతే అందరు వస్తారు, అంతే. అంతే కాదు, ఇంకోటి చేయించాను మంత్రాలు. ఇప్పుడు అద్దాలు ఎందుకు పెట్టుకుంటాను? సరే ఇక మంత్రాలు అంటే మంత్రాలు కాదు, అద్దాలు ఎందుకు అంటే మంత్రాలు చేయొద్దనా? సరే అన్న, ఉండాలి అన్న. మన నరదిష్టి కాకుండా అందరికీ మంచిది. అవసరం ఉంటే తాయితలు కూడా మన సాయిబాబా కథగా తీసుకోవాలి. శైలం బాబా తెలుసు కదా, అక్కడ పోయినా. అక్కడ పోతే ఇది కూడా ఉన్నది, మన హనుమాన్ బాపతి. తర్వాత ముచ్చండి వీళ్ళంతా మంచోళ్ళే. వాళ్ళే వాళ్ళు మంచోళ్ళు. కుమరాజన్న మంచోడు, నారాజన్న మంచోడు,
వీళ్ళంతా మంచోళ్ళే ఇక. వాళ్ళే వాళ్ళు అవేంటి సంది మా క్లాస్మేట్ సంది అన్ని కొత్త బస్సులు ఉంటుంది, కూరగాయల మార్కెట్ అమ్ముతుంది. మంచోడు. సరే ఇవి కూడా ఎందుకు ఈ మెడల్ ఎందుకు ఈ పెండలు ఎందుకు? అంటే గవర్నమెంట్ జాబ్కు ఐ ఫ్రెండ్స్ రంజిత్ మై నేమ్ ఇస్ ఐ ఫ్రెండ్స్ మై నేమ్ రంజిత్. మన ఊరు కామారు దప్పులు అందరూ మాతో ఉండాలి. ధన్యవాదాలు పేరు పేరున నమస్కరించిన ఈ పెండలు ఎందుకు? విజేంద్ర అన్న గారి నాయకం వదిలేదాన్ని. విజేంద్ర అన్న సరే అయితే ఆ పెన్నులు ఎందుకు? ఇక పెద్దల అంటే ఇది మనం కష్టపడి కోసం 10 రూపాయలు కావచ్చు, 5 రూపాయల కోసం 5 రూపాయల కోసం కష్టపడి కొని మనం పని మంది చేసుకుంటాం. అంటే వాటితో ఏం చేస్తావు నువ్వు పెండలతోటి? గవర్నమెంట్ జాబ్ అవసరం అంటే గిరిగిరి కట్టాలి. ఈ పెండలతో గిరి కడతావా? సరే అన్న టైంకు లేకుంటే అప్పో సొప్పు కష్టపడితే అంతే ఇక అన్ని ఇబ్బంది. బాయిల కదా పంపు వచ్చినాగా ఎక్కిన చేపలు పట్టిన బొచ్చలు వస్తాయి అన్న పిల్లలు మనకు. సరే అయితే కానీ ప్రకాష్ నువ్వేం పని చేస్తావు రోజు? మనం రోజు బాయిల కదా పని చేస్తామని. ఏం పని వైర్లు ఎత్తుకొస్తావా? రసం పని చేద్దాం కానీ సరే సరే అన్న తప్పేం లేదు కానీ బాయిల కదా వెళ్తా పోతా. రోజు పొద్దుగాల లేచి ఏం పని చేస్తావు? పొద్దుగాల లేచి బయటికి పోతాను. అవి చేలు దింపు. సరే పొద్దుగాల లేచి కరువు పని పోతాం అన్న. ఉన్నప్పుడు ఈ యాద లేనప్పుడు పక్క పెట్టుకో అంతే కానీ ముచ్చిద్దా. ఇక మనదా అంతే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిందన్న. ఇక సార్ అంతే ఒక గవర్నమెంట్ జాబ్ గదే మత్తదా అని ఫెయిల్ చేసిల్లన్న నిన్ను ఘోరంగా అన్న. మా తమ్ముడు ఇక వాది ఇక సరే వాడు కామర్స్ పాస్ అయిందన్న. కామర్స్ ఇంగ్లీష్ అందరికీ పేరు పేరున్న అందరికీ ధన్యవాదాలు. నా పేరు రంజిత్, మై నేమ్ ఇస్ రంజిత్. మన కామారం మండల ఆత్మకూరుతో మాట్లాడుతాను. ఎమ్మెల్యే సార్ గారితో మాట్లాడుతాను. సరే ఐదమెత్తాను మన సందీప్ అన్న గారి నాయకం వదిలాలి. రంజిత్ బతుకు తెరు కోసం ఫీజు కడతా అంటే ఎక్కువ అయిపోయిన వాళ్ళది. అలా స్ట్రెంత్ లేదు, ఏం లేదు, ఘోరంగా ఉండే పరిస్థితి అందులో. మీరు ఉన్నప్పుడు 1 కోట్ల మంది ఉండొచ్చు కానీ అంతా తగ్గిపోయిందన్న. సరే 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 ఫ్రెండ్స్, మన స్కూల్లో ఉన్నప్పుడు తగ్గిపోయింది. గౌరవ కాలేజ్ అనేది వేస్ట్గా ఒక థైరాయిడ్ తప్ప దేని పని చేయదు అది. దేనికి? సరే మన గవర్నమెంట్ కాలేజ్ కూడా మంచిది, చదువుకోవాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి. పెన్నులు అనేది బతుకు తీరు కోసం పెట్టి అద్దాలు పెట్టి కష్టపడితే ఏదైనా వస్తాయి. ఐ ఫ్రెండ్స్ ఇక మనదంటే మన ఊళ్ళే సరే మనం పాటలు కూడా పాడవచ్చు. పొద్దుగాల జెమిని డప్పు బ్యాండ్ డీజే కూడా పెట్టుకుని ఎంజాయ్ చేయొచ్చు అంతే కదా ఫ్రెండ్స్. తర్వాత వచ్చింది మై నేమ్ ఇస్ రంజిత్. మన ఊరు కామరం డప్పు డీజే జెమిని అన్నీ గౌతు కాలేజ్ ఇక మంచిదే కానీ 210 వచ్చిన ఫస్ట్ ఇల్లు ఇక ఇవ్వాలంటే కొంచెం సాయం చేయలేదు ఫ్రెండ్స్. ఇక సప్లీలో 25 వస్తున్నాయి, బోర్డులో 25 వస్తున్నాయి. ఇక సప్లీలో 11 మార్కులు వస్తున్నాయి. ఘోరం ఉన్నది పరిస్థితి అన్నది. ఎక్కువ అయింది కానీ మన ఇడ్లీ సరే అయితే పొద్దుగాల ఇడ్లీ దోశ చెప్తుంది కదా ఫ్రెండ్స్. సరే వాళ్ళ బిడ్డ పాస్ కావచ్చు కానీ అంతే కదా ఫ్రెండ్స్. సరే ముచ్చట గ్యారెలు అమ్మదు బాబాయ్ పక్క పండి, మన రాజు బాబాయ్ పక్క పండి సీతాజు బాబాయ్. ఆమె పాస్ అయినప్పుడు ఆమె ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎగ్జామ్ రాస్తాను నేను పరిచయం అవుతాను. 6 రాస్తాను ఫ్రెండ్స్ మన ఎగ్జామ్. ఘోరంగా ఉన్నది ఫ్రెండ్స్. 6 మరి రాసేది. మనం 1000 రాస్తాను. మనకి 22 సంవత్సరాలు. సరే మనం కూడా మనకైతే పెళ్లి కాలే, మన బతుకు తీరు కోసం బిజినెస్ చేస్తాను అంతే కదా ఫ్రెండ్స్. ఐ ఫ్రెండ్స్ మన పని మనం చేసుకోవాలి. మన ఊరు కామర మన ఇష్టం, మన ఆత్మకూరు మన ఇష్టం. మన బతుకు తీరు కోసం మనం వస్తాం పోతాం, మన పని మనం చేసుకుంటాం. చెప్పు దెబ్బలు తినాదే, చీపురుగా తిరగాదే, అవసరం లబ్బరికైతే తిరగాదే, బొంగీరు కాదే, అవసరం బాతిల్ థమ్స్అప్ అయినా తాగాలి. చికెన్ అన్న తినాలి, మటన్ అన్న తినాలి. తర్వాత ముచ్చట వినాయకునికి 1 ఉంటాయి. ఇక మన ఎంజాయ్ తర్వాత ముచ్చట ఎగరాదా, కొట్టుకోవాలి, మందు తాగాలి అంతే కదా ఫ్రెండ్స్. తర్వాత ముచ్చట అవసరంలో చేపలు కూడా తినాలి. అది ఫ్రెండ్స్. తర్వాత ఎగ్స్ కూడా ఇస్తారు పొద్దుగాల తినాలి. ఏది ఇచ్చినా తినాలి, పోవాలి. ఎప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు మాట్లాడితే లేనప్పుడు మన పని మనం చేసుకోవాలి, పోవాలి. అంతే, ఎవరితో సంబంధం లేదు. ఇక కనీసం బొందలు పడ్డదు, దేని పని చేయదు. ఇక మన వాళ్ళది అంటే వెనకట కష్టపడి బయల కడ అది చేసుకొని మన బొక్కలన్నీ సాప్ అయినాయి. ఇప్పుడు కూడా కొంచెం మంచిగా ఉంటాయి అయిపోతుంది అంతే కదా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అవసరం అంతా మీరు అన్న ఓ గ్యారెలన్నా
మిర్చిలో అయినా అవసరం ఉంటే మనం తినిపోతే అయిపోతాయి అంతే ఫ్రెష్ తర్వాత అంతే కదా ఫ్రెండ్. అది ముచ్చట మనకి ఇప్పుడు ఆకలి అవుతుంది అది పరిస్థితి. సరే మన బతుకుతీరు కోసం బిర్యానీ తినాలి తర్వాత ముచ్చట ఇక వాళ్ళది అంతే వెనకత బాయిల కదా అవి దొంగ మోటార్ ఉన్నాయి కదా అట్లా ఎత్తుకొచ్చి మనం వెళ్ళే ఉన్నారు కానీ చేయదు. మనం కూడా అట్లా రావద్దు కానీ మనం బతుకుతీరు కోసం కొత్త చెప్పు దెబ్బలు పరాదు అట్లా మన పని మన ఇష్టం అంతే కదా ఫ్రెండ్స్. పొద్దుగాల కూడా కొనాలి మనం బుల్లెట్ పని కొనాలి. బండి ఉంటావా? సరే మనం ఉన్నాయి మనకు ఉన్నాయి ఇక్కడ అంతే. మన రంగంపేటలో ఉన్నాయి రంగంపేటలో ఉన్నాయి బండ్లు రంగంపేటలో ఉన్నాయి రంగంపేటలో ఉన్నాయి సొంటి మన ఐ ఫ్రెండ్స్ అయితే ఐ ఫ్రెండ్స్ మన రంగంపేట ఆడ దప్పులు ఉన్నారు పున్నెల్లో ఉన్నారు ఐ ఫ్రెండ్స్ మన కళాకారులు ఉన్నారు బొచ్చర మంది ఉన్నారు కదా పేరున కనపడుతుంది పెను కనపడుతుంది ఐ ఫ్రెండ్స్ చౌరస్తా